ఒకానొక కాలంలో శివలింగాపురం అనే చిన్న రాజ్యముండేది. ఆ రాజ్యాన్ని సామంతరాజు అయిన దురంధరుడు పరిపాలిస్తూ ఉంటాడు. అయితే కొంతకాలంగా ఆ రాజ్యంలో దొంగతనాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టడంలో మంత్రులు విఫలమయ్యారు. దాంతో ఆ విషయం రాజుగారి వరకు చేరింది. అలా ఉండగా ఒకరోజు దర్బార్లో ఏమయ్యా మహామంత్రి, మన రాజ్యంలో రోజురోజుకు దొంగతనాలెక్కువైపోతున్నాయట. అది అది ప్రభూ, అదేమిటంటే అది అని నీళ్లు నమ్ములుతావేంటయ్యా? ఏమయ్యా మంత్రివర్యా, నీ సంగతేంటి? నీ దగ్గరైనా సమాధానముందా? లేదా నువ్వు కూడా మహామంత్రిలాగానే నీళ్లు నమ్ముతావా? ప్రభూ, ఆ దొంగని పట్టుకోవడానికి చాలానే ప్రయత్నించాము, కానీ ఏమయ్యా, ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? ఇద్దరు మంత్రులున్నారు. చిన్న రాజ్యంలో జరుగుతున్న దొంగతనాలు ఆపలేకపోతున్నారా? ప్రభూ, అదేమిటంటే ఆ దొంగ గజదొంగలాగా ఉన్నాడు. ఎంతమంది సైనికులు కాపలా కాస్తున్నా చీకట్లో వచ్చి దోచుకుపోతున్నాడు. అంతేకాదు ప్రభూ, అతను దొంగతనానికి ముందు రోజు రేపు దొంగతనం చేయబోతున్నాను అని ప్రకటించి మరి ఆ మరుసటి రోజు దొంగతనం చేస్తున్నాడు. ఏమిటయ్యా మహామంత్రి, ఏమిటి విచిత్రం? ముందు రోజు ప్రకటించి మరీ దోచుకుంటున్న ఒక మనిషిని మీరు పట్టుకోలేకపోతున్నారు అంటే మీరు ఎంత చేతకాని వాళ్ళో అర్థమవుతుందా? ప్రభూ, అది మరో వారం రోజుల్లో ఆ దొంగనిలాగానే పట్టుకుని తీరుతాం. ఏం పట్టుకుంటారో ఏమో నాకర్థం కావడం లేదు. వారం రోజుల్లో ఆ దొంగ నా ముందుండాలి. లేదంటే మీ మంత్రి పదవులు పీకి మిమ్మల్ని కారాగారంలో పడేస్తాను. మహారాజు అలా చెప్పడంతో ఇద్దరి మంత్రులకు భయం పట్టుకుంది. దాంతో మహామంత్రిగారు, ఏమిటండి మనకీ కష్టం? అసలే మనం ఒకవైపు ఒక సమస్యతో సతమతమవుతుంటే మధ్యలో ఈ దొంగ వెధవ కూడా తయారాడు మన ప్రాణానికి. మరే గోరు చుట్టు మీద రోకలిపోటులాగా తయారాడు. ఏంటో సంకటాలన్నీ మన చుట్టూనే సంక్రమిస్తున్నాయి. అవును మహామంత్రిగారు, ఏదో ఒకటి చేసి వాడంతు చూడాలండి. అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి. దొంగతనాలు అలాగే జరుగుతూ ఉంటాయి. కాని వాటిని ఆపలేకపోతారు ఇద్దరు మంత్రులు. అంతేకాకుండా ఈ విషయంలో మహారాజు గారికి ఏం చెప్పాలన్నది ఆలోచిస్తూ ఉండగా మళ్లీ రాజ్యం నడిబొడ్డునున్న కోట ముందు కూడా రేపు ఈ దగ్గర్లోనే ఒక ఇంట్లో దొంగతనం చేయబోతున్నానని ముసుగు ధరించిన దొంగ గుర్రం మీద వచ్చి ప్రకటిస్తాడు. ఆ విషయాన్ని విన్న ప్రజలు ఈ దొంగకి ఎంత ధైర్యమనుకుంటారు. అప్పుడు కోట వద్ద ఉన్న భటులు వెళ్లి దర్బారులో ఉన్న రాజుకు ఈ విషయాన్ని చేరవేస్తారు. ఏమయ్యా మంత్రి, వారం రోజుల్లో ఆ దొంగని పట్టుకు తీరుతామన్నారు. ఆఖరికి కోట దగ్గరికి వచ్చి దొంగతనం చేస్తా అని ఆ దొంగే ప్రకటించే వరకు వచ్చినా మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లున్నారు. అది ప్రభూ, మేం మా ప్రయత్నం చేశాం, కాని మీరు మీ ప్రయత్నాలు తీసుకెళ్లి మీ పెరట్లో పూడ్చిపెట్టండి. తక్షణమే రాజ్యమంతా దండోరా వేయించండి. విషయమేమిటో సెలవివ్వండి ప్రభూ. చిల్లర దొంగతనాలు చేస్తున్న ఆ దొంగకు సవాలు విసిరండి. కోటలో ఉన్న చింతామణి వజ్రాన్ని దొంగతనం చేసి నువ్వు గజదొంగవని నిరూపించుకో. ఒకవేళ నిరూపించుకుంటే నీకు ఆ స్థానంలో ఒక గౌరవమైన పదవి దక్కుతుందని ప్రకటించండి. అలా రాజు చెప్పినట్లు రాజ్యమంతా దండోరా వేయిస్తారు. ఆ క్షణం నుంచి కోటలో భద్రత కట్టుదిట్టం చేస్తారు. చింతామణి వజ్రాన్ని ఎవ్వరికీ తెలియకుండా కోటలో ఒక చోట దాచి ఉంచుతారు. అలా ఉండగా ఒక రోజు రాత్రి ఒక ముసుగు వ్యక్తి కోటలోపలికి ప్రవేశించి ఒక రకమైన పొగ కోట మొత్తం అలుముకునేలా చేస్తాడు. అంతే, అందరూ కోటలో మూర్ఛపోతారు. దొంగ తిన్నగా నడుచుకుంటూ రాజుగారి శయనమందిరంలో దూరి అక్కడున్న వజ్రాన్ని తీయబోతుండగా వెనకనుంచి వచ్చిన రాజు అతన్ని బంధించి మరుసటి రోజు రాజదర్బారుకి తీసుకొస్తాడు. ప్రభూ, ఈ ద్రోహిని ఉరితీయకుండా ఇంకా ఆలోచిస్తున్నారేమిటి? అవును ప్రభూ, ఇలాంటి వాళ్ళని బహిరంగంగా ఉరితీస్తేనే దొంగతనం చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రాకుండా ఉంటుంది. ఒక్క మాట సెలవు ఉండి ప్రభూ, కోట గుమ్మాన్ని కట్టి వేలాడదీస్తాయి దుర్మార్గుణ్ణి. ముందు ఆ దొంగ ముసుగును తొలగించండి. తర్వాత శిక్ష గురించి ఆలోచిద్దాం. అలా ఆ దొంగ ముసుగు తీసి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కాని మంత్రులిద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటారు. సైన్యాధ్యక్ష, మీరా ఈ దోపిడీలన్నిటి వెనక ఉన్నది. గౌరవపదమైన పదవిలో ఉన్న మీరు ఈ దొంగతనాలు చేస్తున్నారంటే నమ్మలేకుండున్నాను. క్షమించాలి ప్రభూ, నాకు వేరే మార్గం తోచలేదు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. మీరు కారణం లేకుండా ఏమి చేయరని నాకు తెలుసు. కానీలేదు, ఏమీ లేదు ప్రభూ. ఈ దేశద్రోహిని ఊరికమ్మమెక్కించకుండా ఇంకా వాడితో మాటలెందుకు? అవును ప్రభూ, వీడు ఎంత పెద్ద ద్రోహి! అన్నం పెట్టిన మీ కోటకే కన్నం వేయాలని చూశాడంటే ఇలాంటి ద్రోహుల్ని ఊరికే వదలేయకూడదు. ఉండండయ్యా, ఒక్కణ్ణి పట్టుకోలేకపోయారు ఇన్ని రోజులు. కాని మళ్ళీ ఈ శిక్ష వేయండి, ఆ శిక్ష వేయండి అని కట్లు తెంచుకున్న ఆమోతులు రంకెలు వేసినట్లు అరుస్తున్నారు. క్షమించాలి ప్రభూ. ముందతని కథేమిటో, దొంగతనాలు ఎందుకు చేశాడో తెలుసుకొనివ్వండి. ఆ రాజద్రోహి కొత్తగా ఏం చెప్తాడు ప్రభూ? అడ్డంగా దొరికిపాడు కాబట్టి ఏదో కాకమ్మ కథలు చెప్తాడంతే. మంత్రివర్య,
తమరు కాసేపు మీ నోటిని అదుపులో పెట్టి ఉంచుతారా? క్షమించండి ప్రభూ. చెప్పండి సైన్యాధ్యక్ష. ప్రభూ, నేను దొంగగా మారడానికి మొదటి కారణం మీ ఆస్థాన మంత్రులే, తర్వాత మీరు. మా మంత్రులు కారణమా? తర్వాత నేనా? ఏమిటి మీరనేది? అవును ప్రభూ, కొన్నాళ్ల క్రితం మీ ధనాగారం నుంచి ధనాన్ని వీళ్ళిద్దరూ రోజు తప్పించి రోజొక్కొక్కరుగా దొంగతనం చేస్తున్నారు. అది నాకు అనుమానం వచ్చింది. కోట నుండి ఒక కూరగాయల బండి బయటకు వెళ్తుంది. దాన్ని ఆపుతాడు సైన్యాధ్యక్షుడు. ఏమయ్యా, ఈ బండెక్కడికి? ఏమిటయ్యా, ఎందుకు బండి ఆపుతున్నావు? ఈ బండెక్కడికి వెళ్తుంది? ఎవరిది? ఆ బండి మా ఇంటికెళ్తుంది. ఈరోజు మా ఇంట్లో పెద్ద పూజా కార్యక్రమం ఉంది. దానికోసం కూరగాయలు తీసుకెళ్తున్నాం. ఏమిటి, రోజు తప్పించి రోజు మీ ఇంట్లో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయా మంత్రివర్య? జరిగితే జరుగుతాయి. ఇప్పుడేమిటి నీ సమస్య? పక్కకి తప్పుకో. లేదు, నేనీ బండిని ఆ కూరగాయల్ని పరీక్షించాకే ఇక్కడ్నుంచి కదలనించేది. సరే, పరీక్షించి త్వరగా వదులు. అలా పరీక్షించినప్పుడు అందులో ఉన్న గుమ్మడికాయలు, సొరకాయల్లో బంగారపు నాణాలు నింపి ఉన్నాయి. వాటిని చూసి సైన్యాధ్యక్షుడు, మంత్రివర్య, ఏమిటిది? ఈ బంగారం ఎక్కడిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దీనికెవరు జవాబుదారీ? నేను ఈ దేశపు మహామంత్రినన్న సంగతి మర్చిపోతున్నావా? నన్నే ప్రశ్నిస్తున్నావా? ఈ దేశపు కాపలా బాధ్యత నాది కాబట్టి నేనెవర్నైనా ప్రశ్నిస్తాను. కాని నాకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలా అయితే నేను ఈ దోపిడీ విషయం రాజుగారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరికి కావాలంటే వారికి చెప్పుకో. అలా అని అక్కడ్నుంచి ఆ బండి వెనకే మంత్రి తన ఇంటివైపుకు వెళ్ళిపోతాడు. అలా మంత్రి కూరగాయల పేరుతో ఎప్పుడు పడితే అప్పుడు అలా బళ్ళు నడిపేస్తూ చాలా దోచుకున్నారు. ఆ విషయం మీకు ఎప్పుడు చెప్పాలని ప్రయత్నించినా మీరు నాకు మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వలేదు. యుద్ధాలు వస్తే తప్ప ఈ సైన్యాధ్యక్షుడు మీకు గుర్తు రావడం లేదు. అలా అని నేను వీళ్ళు దోచుకున్నదాన్ని నేను వదిలేయాలనుకోలేదు. అందుకే దొంగతనాలు చేస్తున్నాను. అంటే ఇప్పటివరకు నువ్వు దోచుకున్న వాళ్ళందరూ కోటలోని ధనాగారం నుంచే దోచుకున్నారంటున్నారా సైన్యాధ్యక్ష? వాళ్ళు దోచుకోలేదు ప్రభూ. ఈ ఇద్దరు మంత్రులు దోచుకున్న ధనాన్ని వాళ్ళకి నమ్మకస్తులైన వాళ్ల ఇళ్లలో కొంత ఉంచుతూ వస్తున్నారు. నేను వాళ్ళని మాత్రమే దోచుకున్నాను. ఆ ధనం మొత్తాన్ని మళ్ళీ ఇదే కోటలో ఒక చోట దాచిపెడుతున్నాను. కావాలంటే ఆ దోపిడీ సొమ్ము చూపిస్తాను. మొత్తానికి ఎవరి స్వార్థం వాళ్ళు దోచుకుంటూ ఉంటే మీరు మాత్రం మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తిస్తున్నారు. అంతేకాక నేను చేయాల్సిన పని కూడా మీరే చేస్తున్నారు. మీ వంటి వారు దొరకడం మా అదృష్టం. అది నా కర్తవ్యం ప్రభూ, అంతే. కోటలో వజ్రం నా గదిలో నా ముందే పెట్టుకుని కూర్చుంటానన్న సంగతి ఒక్క మీకు తప్ప వేరే ఎవరికీ తెలీదు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, అది మీరయ్యుంటారని. అందుకే చంపకుండా బంధించి అసలు మీకదేమిటో తెలుసుకోవాలని ఇలా చేశాను. ఇప్పటికైనా నన్ను నమ్మారు. చాలా సంతోషం ప్రభూ. దీనికి మీరు ఏ శిక్ష విధించినా ఆనందంగా అనుభవిస్తాను. ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఆ శిక్ష ఏమిటంటే, ఈ రోజు నుంచి మీరే మా రాజ్యానికి ప్రధానమంత్రి మరియు ముఖ్య సలహాదారు మరియు సర్వసైన్యాధ్యక్షుడు. అదే మేం మీకు విధించే శిక్ష. ప్రభూ, మమ్మల్ని క్షమించండి. అవును ప్రభూ, ఈ ఒక్కసారి మన్నించండి. ఇందాక రాజద్రోహుల్ని ఉరివేయాలని అరిచారు కదా, కోట గుమ్మానికి వేలాడదీయాలన్నారు కదా. ఇప్పుడది మీ వరకు వచ్చేసరికి క్షమించాలి, వదిలేయాలంటున్నారు. ఎవరక్కడ? వీరిద్దరిని తీసుకుపోయి చీకటి చెరసాలలో పడేయండి. ఇక 5 ఏళ్లపాటు వీళ్ళు చిన్న దీపపు కాంతి కూడా చూడకూడదు. అలా మంత్రులకు శిక్షలు పడ్డాయి. సైన్యాధ్యక్షుడికి పదవులు దక్కాయి. రాజు కూడా తన తప్పు తెలుసుకొని ఆ రోజు నుంచి రాజ్యంలో జరుగుతున్న అన్ని విషయాల మీద దృష్టి సారించాడు.